తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. యూనివర్సిటీలో కూడా మోహన్ బాబు కలెక్షన్ కింగే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సినీ నటుడు మోహన్ బాబు ఓ విధంగా చెప్పాలి అంటే ఎక్కడో చిన్న స్థాయి నుంచి ఒక విలక్షణ నటుడిలాగా ఎదిగాడు. మరి అట్లా ఎదిగిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి? కానీ ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయనకున్న యాటిట్యూడ్కి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇక మోహన్ బాబు అనగానే డిసిప్లిన్కి మారుపేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ డిసిప్లిన్ అనే పదం ఆయనకి ఎందుకు ఆ విధంగా ఇమిడ్చారో అనేది చాలామందికి అర్థం కాదు. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మెగాస్టార్ చిరంజీవిని సైతం చూసి ఈర్ష్యపడతా ఉంటారు. ఆ ఈర్ష్య బట్టబయలైంది ఎప్పుడంటే అదే వజ్రోత్సవాలు వేడుకల్లో. సో నేను లెజెండరీని కాదా? సరే, అది సపరేట్ ఎపిసోడ్. ఎందుకు చెప్తానంటే మనస్తత్వం గురించి. తీరా కట్ చేస్తే ఆయనకి శ్రీరామ విద్యానికేతనం ఏదో స్కూల్ అయితే రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. సో బ్రహ్మాండంగా నేను పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఎడ్యుకేషన్ ఇస్తాను అది ఇది అని చెప్పేసి అప్పుడు చాలా వార్తలు వచ్చాయి. గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా అది మోహన్ బాబు యూనివర్సిటీగా అవతరించింది. సో బాగుంది. కానీ అక్కడ యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి స్వయాన మంచు మనోజ్ కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడడం జరిగింది. సరే, ఇక మోహన్ బాబు వ్యవహార శైలి చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకో కొంత వ్యతిరేకత కూడా ఉంది. మీరు గమనించినట్లయితే 2019 ఎన్నికలకు ముందు కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి బయటకు వచ్చి నిరసనలు తెలియజేశాడు. ఓకే, తప్పు లేదు, ఆయనకు రావాల్సిన ఫీజుల గురించి ధర్నాలు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అదే వ్యవహార శైలి వేరే ప్రభుత్వం మారినప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేశారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ విధంగా ఎప్పుడు రోడ్డెక్కింది లేదు. దానికి గల కారణాలు ఏంటి అంటే ఎవరికి తెలియదు. సరే, ఇక ప్రజెంట్ విషయానికి వచ్చేసరికి ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న కోర్సులన్నిటికీ కూడా అదనంగా ఫీజు వసూళ్లు చేయటం. ఈ అదనంగా ఫీజు వసూళ్లు చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఆ పేరెంట్స్ గగ్గోలు పెడుతూ ఉంటూ వాళ్ళు ఉన్నత విద్యా కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. సరే, అసలు ఏం జరిగిందా ఏంటా అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు కథ అంతా బయటపడింది. సుమారుగా 26,17,00,000 రూపాయల వరకు కూడా అదనంగా ఫీజు వసూళ్లు చేశారు అని చెప్పేసి అయితే తేలింది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా కమిషను ఆ 26 కోట్ల రూపాయలని ఏదైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేయాలి అని, అట్లాగే వీళ్ళకి 15 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. సో అఫ్కోర్స్ ఆ 15 లక్షల రూపాయలు కట్టేశారు, అది వేరే విషయం. అయితే చివరికి ఆ మోహన్ బాబు యూనివర్సిటీ అనే దాన్ని యూజీసీ కావచ్చు, ఏఐసిటి నామ్స్ ప్రకారం కావచ్చు, ఇక అవన్నీ కూడా రద్దు చేసేసి దాన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ ఏదైతే విద్యార్థులు ఉన్నారో దీన్ని ఎస్వియు యూనివర్సిటీ పరిధిలోకి తీసుకోమని అని చెప్పేసి అయితే సిఫారసు చేశారట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోహన్ బాబు మరి ఆ విద్యని ఉచితంగా ఇస్తున్నాడా లేకపోతే దాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడా? ఎందుకంటే అక్కడ మామూలుగా విద్యార్థులు రెసిడెన్షియల్స్ ఉంటారు. ఆ రెసిడెన్షియల్స్ సరే, ఆ రెసిడెన్షియల్ ఫీజు ఉంటుంది, పే చేస్తారు. అక్కడ డే స్కాలర్ ఉన్న విద్యార్థులను కూడా, అంటే ఉదయం వచ్చి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోయే విద్యార్థులకు కూడా నువ్వు ఏదేమైనా సరే అక్కడ మెస్ ఫీజు పే చేయాలని చెప్పేసి వాళ్ళ కండిషన్ అంట. ఇలా కాకుండా కొంతమందికి హాస్టల్స్ పడవు కదా విద్యార్థులకి, అట్లాంటి వాళ్ళు ప్రక్కన ఎక్కడైనా సరే చుట్టుప్రక్కల రూమ్ తీసుకుంటే అయినా సరే మీరు మాత్రం హాస్టల్ ఫీజు పే చేయాల్సిందేనని చెప్పేసి అంటున్నారని చెప్పి సాక్షాత్తు ఆ తల్లిదండ్రులే వాళ్ళ యొక్క వేదనని వెళ్ళబుచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రముఖ దినపత్రికల్లో సైతం ప్రచురితమైంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ విద్య అనేది వ్యాపారంగా లక్ష్యంగా మార్చుకుంటూ ఉంటున్నారు. సో దానికి మోహన్ బాబు ఏం అతిథుడు కాదు అనే దానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇదిగో రాజకీయ కుట్ర, అధికార పార్టీ కావాలనే మా పైన ఈ విధంగా చేసింది అని చెప్పేసి కూడా రేపు ఆరోపణ చేయొచ్చు. అఫ్కోర్స్ మంచి విష్ణు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. కావాలని ఈ విధంగా చేస్తున్నారు కొన్ని మీడియాల్లో, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మీడియా చేయదలుచుకుంటే ఇప్పుడే ఎందుకు చేయాలి? అంత ముందే చేయొచ్చుగా. మరి ఉన్నత విద్యా మండలి కమిషన్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేశారో అంటే వాళ్ళని తప్పు పడుతున్నారా? ఆ తల్లిదండ్రులు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడారో వాళ్ళని తప్పు పడుతున్నారా? ఎవరని తప్పు పడుతున్నారు? చివరికి ఇప్పుడు ఆ మీడియా ఎలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. సో మామూలుగానే మోహన్ బాబు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటే కొంచెం దురుసుతనం. అదేమిటి అంటే మామూలుగా క్రమశిక్షణ అది ఇది అని అంటారు. కానీ నాగేశ్వరరావు గారు కూడా ఒకానొక సమయంలో స్టేజ్ పైన మాట్లాడారు చూసారు, మామూలు చురకలు వేయాలి. అప్పుడు
పెద్దవాళ్ళు కదండి, గొప్పవాళ్ళు కదండి, అది ఇది అని చెప్పేసి. సో అది ప్రత్యక్ష తార్కాణం ఆయన యాటిట్యూడ్కి. సరే, మోహన్ బాబు గారిని ఏదో పర్సనల్గా ఎవరో టార్గెట్ చేయాలని ఏమి మాట్లాడరు కదా, ఎవరికేం పని లేనట్టుగా. సో అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంటి, మరి ఆ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటుంది, వాళ్ళ ఆదాయానికి మించి కూడా, అంటే వాళ్ళ కెపాసిటీకి మించి కూడా ఒక మంచి విద్యను అందించాలి నా బిడ్డలకి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంపైనే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ తాహతకు మించి కూడా చదివిస్తూ ఉంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళని సైతం ఇక వాళ్ళకి అదేం పట్టదు కదా. ఒక స్టూడెంట్ వచ్చారంటే స్టూడెంట్ అంతే, ఇక ఫీజు ఎంతైనా వేసేసుకుంటాం అనే తరహాలోనే ఇప్పుడు కనబడుతూ ఉంది. అది మీరు ఇంజనీరింగ్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కావచ్చు, ఇలా ఆ కోర్సు లేదు, ఈ కోర్సు లేదు, కోర్సుకు తగినట్టుగా ఇష్టమైన రీతిగా అక్కడ ఉన్న నామ్స్ ప్రకారంగా ఉండే ఫీజులు ఒకటి, వీళ్ళు వసూలు చేస్తున్న ఫీజులు మరొకటి. మరి దీన్ని ఏమంటారు? ఒకవేళ ఇప్పుడు అలా చేసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పంటారా? ఒకవేళ తప్పనే లెక్కైతే అంటే మరలా కొంతమంది అభిప్రాయపడవచ్చు, మిగిలిన కాలేజీల్లో ఎక్కడ జరగట్లేదా అని. ప్రతి కాలేజీలో ఎక్కడ ఏ విధంగా జరిగినా ఇమీడియట్గా తల్లిదండ్రులు బయటకు రండి, మీ ఆవేదన ప్రభుత్వానికి తెలియచెప్పండి, ఇదిగో ఇలా జరుగుతుంది, నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ మీరు చైతన్య నారాయణ ఏం అతిథులు కాదు, వాళ్ళల్లో కూడా అసలు కొన్ని స్కూల్స్కి కొన్ని కాలేజెస్కి అయితే రికగ్నైజేషనే ఉండదు. ఒక పేరు మీద తీసుకుంటారు, 10 నడుపుతూ ఉంటారు బ్రాంచులు. సో మరి దానిపైన కూడా మీరు కంప్లైంట్ కావాలంటే చేయండి. ప్రభుత్వం పారదర్శకత వ్యవహరించకపోతే ప్రభుత్వం నిలదీయచ్చు. సో ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీ అయినా, ఇతరత్ర యూనివర్సిటీ అయినా, ఏ యూనివర్సిటీ అయినా సరే నిబంధనలకు లోబడి గనక వ్యవహరించకపోతే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. మరి ఈ నేపథ్యంలో మరి మోహన్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంటుందో, దీనిపైన ఏమని స్పందిస్తారో ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది ఆషమాషి వ్యవహారం కాదండి. విద్య అనేది, వైద్యం అనేది ఈ రోజుల్లో కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. ఉదాహరణకి స్కూళ్ళు, నర్సరీ స్కూళ్ళకి వెళ్తుంటేనే, పిల్లల్ని జాయిన్ చేస్తుంటేనే లక్షల డొనేషన్లు ఏంటండి? ఏం చెప్తారు వాళ్ళు? మీరు మామూలుగా నర్సరీ అయినా, ఎల్కేజీ అయినా ఏబిసిడీలే మళ్ళీ, కానీ దీనికి నర్సరీ అని కొత్త పేరు ఒకటి జోడించి ఫీజులు వసూలు చేయటం, ఈ రకంగా చేస్తున్నారు. సో ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సిందే. ప్రైవేట్ స్కూళ్ళకి ఇష్టానురీతిగా వాళ్ళ ఫీజులు డిసైడ్ చేసుకొని బుక్సు, యూనిఫాము, ఇలా అనేక రకాలైనవి పెట్టేసి ఆ బుక్స్ మరి వేలు పెట్టేస్తూ ఉంటారు. మరి అన్ని వేలు ఎందుకు అవుతాయి ఒక సంవత్సరానికే? అది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా వేలు పెట్టి బుక్స్ కొనిస్తారు. ఈ రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం ఇప్పుడు మిగతా విషయాలన్నిటికంటే కూడా ప్రధానంగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ రకంగా చేయటం దాన్ని ఏ విధంగా భావించాలి? సో మరి అంత పొజిషన్లో ఉన్న మోహన్ బాబు, అతనికి సినిమాల పరంగా ఎప్పుడో బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు, ఆదాయాలను, ఇంకా మీ విద్యను వ్యాపారం చేసుకుంటూ ఉంటే ప్రజలకు ఏమైనా సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? మరి లెజెండరీ పర్సన్ ఎలా అవుతారు ఇట్లాంటివి చేస్తూ ఉంటే? కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కక్షపూరిత ధోరణితో అని అనుకుంటారా, లేకపోతే వాస్తవంగా వీళ్ళు చేసిన దాన్ని బట్టే వీళ్ళు చర్యలు తీసుకున్నారని భావిస్తారా? సో ఏమనుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా మరి సాక్షి మీడియా ఏ రకంగా స్పందిస్తుంది? ఇక్కడ ఆ మీడియా, ఈ మీడియా అని కాదు కదా, ఎవరైనా సరే స్పందించాలి. మరి ఇట్లాంటి వాటి పట్ల మాత్రం స్పందించరు. చూద్దాం దీనిపైన వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీ పైన ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుందో దానిపైన మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.